అన్నమయ్య జిల్లా మదనాపల్లె జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 2 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఢీకొట్టడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ ప్రమాదంలో మొత్తంగా 40 మందికి పైగా గాయాల పాలయ్యారు. క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఏడున్నాడా? రైట్, ఇక విజువల్స్ చూస్తూ ఉన్నాం. అన్నమయ్య జిల్లా మదనాపల్లె జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 2 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఢీకొట్టడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ ప్రమాదంలో మొత్తంగా 40 మందికి పైగా గాయాల పాలైనట్లుగా తెలుస్తోంది. క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవివర్మ సిద్ధంగా ఉన్నారు. రవివర్మ, చెప్పండి. జమీమా, ఇవాళ మదనపల్లి సమీపంలో బెంగళూరు మదనపల్లి జాతీయ రహదారి మీద కొంత ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం ప్రధానంగా అంటే బెంగళూరు నుంచి మదనపల్లికి వెళ్తున్నటువంటి ఏఆర్ ట్రావెల్స్, అలాగే కడప నుంచి బెంగళూరు వస్తున్నటువంటి స్వర్ణాంధ్ర ట్రావెల్స్ బస్సులు రెండు కూడా అతి వేగంగా వస్తున్నాయి. ఈ క్రమంలోనే చింతామణి సమీపంలోని శ్రీనివాసపురం వద్ద మలుపు వద్ద వాహనాలు ముందు వెళ్తున్నటువంటి వాహనాన్ని తప్పించబోయి ఎదురుగా వస్తున్నటువంటి ట్రావెల్స్ బస్సును గుద్దుకోవడం ఢీకొనింది. ఈ క్రమంలోనే 2 ట్రావెల్స్ బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో దాదాపు ట్రావెల్స్ బస్సులో ఉన్నటువంటి రెండింటిలో ఉన్నటువంటి 50 మందిలో దాదాపు 40 మంది గాయపడినట్టుగా పోలీసులు అయితే గుర్తించారు. అయితే వారిని స్థానికంగా ఉన్నటువంటి చింతామణి ఆసుపత్రికి కొంతమందిని, అలాగే మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి మరి కొంతమందిని తరలించారు. వాటిలో 15 మందికి అయితే తీవ్ర గాయాలయ్యి 15 మందిలో ఒకరు స్పాట్ లోనే మృతి చెందగా మరొకరు ఆసుపత్రికి తరలించే క్రమంలో మృతి చెందారు. అలాగే మరొక 6 మంది అయితే పరిస్థితి విషమంగా ఉంది. వీరందరినీ కూడా మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే దీనికి అంతటి ప్రధాన కారణం ఏంటంటే పోలీసులు భావిస్తున్నారు అతివేగము, అంటే మార్నింగ్ టైము నిద్రపట్టు, అలాగే అదే కాకుండా అతివేగము, ఈ 2 కారణాల చేత ఈ ప్రమాదం జరిగినట్టుగా పోలీసులు అయితే గుర్తిస్తున్నారు. ఆ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవివర్మ.